ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా తాజాగా ప్రభాస్ తాలూకా ఒక పిక్ లీక్ అయింది. ఈ ఫోటోలో ప్రభాస్ క్యాజువల్ చెక్స్ షర్ట్ లో స్టైలిష్ హెయిర్ స్టైల్ తో కనిపిస్తూ ఉన్నారు. ఫోటో క్వాలిటీ తక్కువగా ఉన్నప్పటికీ ప్రభాస్ కట్అవుట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉన్నారు. ఈ సినిమా నుంచి గత ఏడాది చిన్న గ్లిప్స్ మాత్రమే విడుదల అయ్యిందే తప్ప ఇతర ప్రమోషనల్ కంటెంట్ మాత్రం రాలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటీవల నిర్మాత ఎస్కేఎన్ టీజర్ త్వరలోనే వస్తుందనే సంకేతం ఇచ్చారు. అయితే తాజాగా లీక్ అయిన లుక్ తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. టీజర్ ఆలస్యం అవుతున్న తరుణంలో ఈ లుక్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. రాజాసాబ్ చిత్రంలో నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ది కుమార్, సంజయ్ దత్ వంటి తారాగణం నటిస్తూ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఒక ట్రెండ్ సెట్టర్ గా మారింది. టీజర్ విడుదల అయితే ఇది ఇంకెంత స్థాయికి చేరుతుందో చూడాలి. రాజాసాబ్ మూవీ హర్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో హర్రర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలని ప్రేక్షకులు బాగా ఆదరిస్తూ ఉన్నారు. ఇలాంటి జానర్ లోనే మారుతి ప్రభాస్ తో ఈ సినిమాని తీస్తున్నారు. అలా రాజాసాబ్ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ది రాజాసాబ్ మూవీ ఏప్రిల్లో విడుదల కాబోతుందని అఫీషియల్ గా మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ సడన్ గా సినిమాని వాయిదా వేశారు. విఎఫ్ఎక్స్ ఆలస్యం కావడంతో సినిమా షూటింగ్ స్లోగా జరుగుతుందట. కానీ ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని, అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తాము అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు సినిమా విడుదల తేదీ గురించి కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా అన్ని పనులు పూర్తయితే దీపావళి తర్వాత రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలియజేశారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.